హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ కీలకమైనటువంటి ఒక సర్క్యులరు జారీ చేశారు నిన్న. సుప్రీంకోర్టులో కేసుల వాదాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ఎస్ఓపిని ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆ ఎస్ఓపికి అనుగుణంగానే లాయర్లందరూ వ్యవహరించాలి, తమ వాదనలు వినిపించాలి అనేటువంటి విధంగా ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు. అయితే ఈ సర్క్యులర్కు సంబంధించినటువంటి విషయంలో ఇటు కోర్టు వారి సమయము కొంత సేవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు, కానీ లాయర్లకు సంబంధించినటువంటి విషయంలో ఈ వాదోపవాదాలకు సంబంధించినటువంటి సమయము, అదేవిధంగా వాళ్ళ యొక్క వాదనలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు లాయర్లకు తలెత్తేటువంటి అవకాశాలు ఉండొచ్చు. దీని మీద ఒక డిస్కషన్ జరుగుతోంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారంగా ఏమిటి అని అంటే, మీరు ఆ కేసు వాదనకు సంబంధించి ఎంత సమయం వాదిస్తారు, ఈ విషయాన్ని ఓవరాల్గా మీరు వాదించేటువంటి సమయానికి సంబంధించినటువంటి నిర్దేశిత సమయాన్ని ముందు రోజే మీ ఆన్లైన్ ద్వారాగా కేసు వాదించడానికి ముందు రోజు ఆన్లైన్ ద్వారాగా కోర్టుకు తెలియజేయాలట. కోర్టుకు తెలియజేసి ఎంత సమయం అయితే వాదిస్తామంటారో అంత సమయం వరకే వాదించాలి. మీరు చెప్పాలనుకున్నది ఆ సమయంలోనే చెప్పాలి. అది పావు గంట, 20 నిమిషాల, 15 నిమిషాల అనేటువంటిది ముందే చెప్తారు ఆ కేసు దానికి అనుగుణంగా. ఒకవేళ ఎక్కువ సమయం కావాలన్నా ఆ కేసు వాదనలకు అనుగుణంగా ఎంత సమయం కావాలంటే అంతే ఇస్తారు వాళ్ళు కూడా. అందుకు అనుగుణంగా ముందు నిర్దేశిత సమయానికి అనుగుణంగానే ఆ ఇచ్చినటువంటి ఆ గడువులో వాదన పూర్తి చేసేయాలి. ఇది కోర్టుకు ముందే తెలియజేయాలి. అదేవిధంగా ఈ విషయానికి సంబంధించినటువంటి అంశంలో ఇంకొక కీలకమైనటువంటి ప్రస్తావన ఏం చేశారు అని అంటే, ఈ సర్క్యులర్లో ఇప్పుడు మీరు కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఒక లాయరు మొత్తము దాంట్లో కేసు ఫ్యాక్ట్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అని బండిల్స్ ఆఫ్ పేపర్స్ కోర్టుకు సమర్పిస్తారు. ఇవన్నీ మేము స్టడీ చేసి ఒక జడ్జి దాని మీద మొత్తము విచారణ జరపాలంటే చాలా సమస్యగా ఉంది. అందుకని అసలు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటి విధంగా ఒక 5 పేజీల్లో ఆ జిస్ట్ ఆఫ్ ద కేస్ అనేటువంటిది మీరు ముందు అందజేయాలి. ఆ జిస్ట్ ఆఫ్ ద కేసు ముందు అందజేస్తే చూసుకొని అందుకు అనుగుణంగా సమయం వృధా కాకుండా జడ్జి న్యాయ విచారణ చేసేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సర్క్యులర్లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఈ విధమైనటువంటి 5 పేజీలకు సంబంధించినటువంటి ఈ జిస్టుకు సంబంధించినటువంటి విషయాన్ని ఎవరైతే ప్రతివాదులు ఉంటారో, ఎవరైతే ప్లెయింటిఫ్ ఉంటారో, వాది తరపు ఉండేటువంటి లాయరు తన యొక్క బ్రీఫ్ సంబంధించినటువంటి కేసు దాన్ని 5 పేజీలు దాన్ని ప్రతివాదికి సంబంధించినటువంటి న్యాయవాదికి కూడా దీన్ని అందజేయాలి, ముందే అందజేయాలి. అదేవిధంగా మీరు అంటే దీని ద్వారాగా ఈ కేసుకు సంబంధించి ఈ పాయింట్లో నాకు న్యాయం జరగాలి, మా క్లయింట్కి న్యాయం జరగాలి అనేటువంటిది న్యాయవాది కోర్టుకు చెప్తారు. ఆ విషయంలో మాకున్నటువంటి చట్టం ఇది, మాకున్నటువంటి గతంలో ఉన్నటువంటి తీర్పులు ఇవి, ఇలాంటి అంశాలన్నీ ఒక న్యాయవాది జడ్జి గారికి వివరిస్తారు. అలాంటి వివరించేటువంటి సమయానికి సంబంధించిన 5 పేజీల జిస్టు సంబంధించినటువంటి పేజీలను ముందే కోర్టు వారికి ఇవ్వాలట. దాంతోపాటుగా ప్రతివాదికి సంబంధించినటువంటి ఆపోజిట్ లాయర్కి కూడా ఇవ్వాలి. ఇది ముందే ఇవ్వాలి. అదేవిధంగా సమయాన్ని కూడా ముందే మేము 5 నిమిషాలు వాదిస్తాం, 10 నిమిషాలు వాదిస్తామా, పావు గంట వాదిస్తాం, 20 నిమిషాల కేసుకు అనుగుణంగా వాదించేటువంటి విషయాలన్నీ ముందు రోజే ఆన్లైన్లో కోర్టుకు చెప్పాలి. అందుకు అనుగుణంగా అంత సమయం వరకే వాదించాలి. దీంట్లో వచ్చేటువంటి చిక్కు ఏమిటి అని అంటే, సపోజు నేను ఈ పాయింట్స్ మా క్లయింటు ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, క్లయింట్కి ఈ విధంగా చట్టబద్ధంగా న్యాయం జరగాలి, ఈ చట్టం ఈ సెక్షన్ ఇది చెప్తోంది, ఈ విధంగా రాజ్యాంగబద్ధంగా మా క్లయింట్కి న్యాయం జరగాలి, ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, గతంలో సుప్రీంకోర్టు లేదా ఇతర కోర్టుల తీర్పులు ఈ విధంగా మాకు అనుకూలంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా జిస్ట్ రూపంలో మనము కోర్టుకి ఇచ్చేటువంటి 5 పేజీల దాంట్లో ఇవ్వాలి. అంటే ఒక న్యాయవాది అలా ఇచ్చాడు అనుకోండి, అది ప్రతి వాదికి సంబంధించినటువంటి ఆ న్యాయవాదికి కూడా ఆపోజిట్ లాయర్కి కూడా ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏంటి అంటే, మనం ఏ పాయింట్లో మనకి న్యాయం జరగాలి అనేటువంటి ఒక పాయింట్ను మనం తీసుకొని వాదించాలనుకుంటున్నాడు ఆ లాయరు, ఆ విషయము
దానికి ప్రత్యర్థి లాయర్కి కూడా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటి, అతను దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, దాని నుంచి తన వాదనని ఎలా బలపరుచుకోవాలి అనేటువంటి విషయము అది అవతల లాయర్ కూడా దాని వ్యూహాత్మకంగా దాన్ని దెబ్బకొట్టేదానికి అవకాశం ఉండొచ్చు. ఇది లాయర్లకు సంబంధించినటువంటి విషయంలో వాద ప్రతిపాదనల విషయంలో ప్రతివాదనల విషయంలో వచ్చేటువంటి సమస్యగా ఉండొచ్చు. సమయం అయితే ఎంత సమయం వాదిస్తారు అనేటువంటిది కొంత నిర్దేశిత సమయం పెట్టుకోవడం మంచిదే. ఎందుకు అనంటే గంటల తరబడి తమకు ప్రావీణ్యం ఉంది కదా అని కొంతమంది సీనియర్ లాయర్లు ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి సర్క్యులర్ ఇది సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ ఎస్ఓపిని ఈ సర్క్యులర్ రిలీజ్ చేశారు. తర్వాత మిగతా హైకోర్టులు కింది కోర్టులకు కూడా ఈ ఎస్ఓపి రావచ్చేమో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సుప్రీంకోర్టులో ఈ సర్క్యులర్ జారీ చేస్తుంది. మరి ఇప్పుడు దాంట్లో సీనియర్ లాయర్గా ఉన్నటువంటి వాళ్ళు గంటల తరబడి మేము సమయం అంతా కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఈ అంశాన్ని ఈ ప్రస్తావన ఈ ఎస్ఓపి రిలీజు ఈ సర్క్యులర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు వైపు నుంచి ఉంది. మరి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ దీని మీద అభ్యంతరాలు చెప్తుందా ఈ సర్క్యులర్కి, లేదు అని అంటే దీంట్లో ఏమైనా మార్పు చేర్పులు చేయాలని అని సుప్రీంకోర్టు సిజేఐకి వివరించవచ్చు. లేదు అంటే ఈ సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అప్పుడు తర్వాత దీంట్లో కొన్ని మార్పు చేర్పులు చేసేదానికి అవకాశం ఉండొచ్చు.